అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 30. ఏమైంది శ్రీ? ఎందుకలా ఉన్నావు? అంటూ తన పక్కన వచ్చి నిలబడింది శ్రీజ. ఒక్కసారి ఆలోచించు. ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? తను ఎలాంటిదో ఏంటో అన్న భయం ఉంటుంది కదా. నీ మీద ఇష్టంతో నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. కానీ ఎవరిని పడితే వాళ్ళను ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఏదైనా మన మంచికే శ్రీ. వాళ్ళ విషయంలో నేను పర్ఫెక్ట్ అని ఒప్పుకునేలా చేసి అందరి ఇష్ట ప్రకారం మన పెళ్లి జరిగేలా చేసుకుంటాను. నన్ను నమ్ము అంటుంటే ఏం మాట్లాడలేదు శ్రీ. ప్లీజ్ ఒప్పుకో శ్రీ. మా బంగారం కదూ. నువ్వలా ఉంటే నాకు నచ్చదు. నువ్వు హ్యాపీగా ఉండు అంటుంటే ఆమెను దగ్గరికి తీసుకొని, ఎందుకు? నీకే ఇలా జరుగుతుంది? మీ ఇంట్లో హ్యాపీగా లేవు. నా దగ్గరికి వచ్చాక నిన్ను బాగా చూసుకోవాలి అనుకుంటే ఇలా జరిగింది. సారీరా, రియల్లీ సారీ అంటూ ఆమె నుదుటిన ముద్దాడాడు. ఇక్కడ నాకేం కష్టం లేదు. ప్రేమగా చూసుకోవడానికి నువ్వున్నావు, నా వాళ్ళున్నారు. ఇంకేంటి? ఒక ఇల్లాలు, అత్తయ్య, మావయ్య, ఆడపడుచులు, భర్త అవసరాలు తీరిస్తే ఇందులో కష్టం ఎక్కడ ఉంది చెప్పు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కోడలు పోస్ట్ వచ్చినంత హ్యాపీగా ఉంది. నువ్వు ఫీల్ అవ్వకు బేబీ అని బుగ్గ మీద చేయి పెట్టి నిమురుతూ ముద్దుగా చెబుతుంది శ్రీజ. ఆమె అలా అంటుంటే నీకు ఇంత పేషెన్సీ ఎక్కడి నుండి వస్తుంది? మీ అమ్మ ఎన్ని బాధలు పెట్టినా ఓపికతో భరించావు. కనీసం ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను బాగా చూసుకుందామనుకుంటే మా డాడ్ ఓ మెయిడ్ని చేశాడు. అయినా కానీ ఒప్పుకున్నావు. ఎందుకు? నీకే ఇలా జరుగుతుంది? నాకొకటి అర్థం కాదు శ్రీజ. మీ అమ్మ నిన్ను ఎందుకు అంతలా హేట్ చేస్తుంది? అసలు ఏ అమ్మనైనా తన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది. మీ అమ్మెందుకు అలా ఉంది? నిజంగా తను మీ అమ్మేనా? ఇప్పటికైనా చెప్పు బేబీ. అదేంటి శ్రీ అలా అంటావు? తను మా అమ్మే. మరి అలా ఎందుకు ఉంది? ఏమో శ్రీ. నేను పుట్టిన తర్వాత మా అమ్మమ్మ చనిపోయింది. సో నేను పుట్టడం వల్లనే చనిపోయిందేమో నష్టజాతకురాలిని అని నా మీద కోపంతో ఉంటుంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు జనాలు ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు? మీ అమ్మమ్మకి ఆరోగ్యం బాలేక చనిపోయింది. ఆ టైంకి నువ్వు పుట్టి ఉండొచ్చు. నువ్వు పుట్టిన తర్వాతే చనిపోయింది అనడం అది ఎంతవరకు సమంజసం? అంటుంటే ఏం మాట్లాడలేదు శ్రీజ. ఏమో బేబీ. నాకు ఇలా నిన్ను చూడడం చాలా బాధేస్తుంది. నేను గొప్పలకు పోయి నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అంటుంటే, అబ్బా! ఇక వదిలేయ్ శ్రీ. ఇందులో అంకుల్ తప్పేం లేదు అని చెబుతున్నానుగా. ఇంత పెద్ద ఇంట్లోకి ఒక అనామకురాలిని ఎలా రానిస్తారు చెప్పు? క్యారెక్టర్ గురించి ఏం తెలియంది? అంకుల్ పెట్టిన కండిషన్స్ కరెక్టే. దానికి నువ్వు తెగ చించి చించి బుర్ర పాడు చేసుకోకు అంటూ శ్రీ బుగ్గ మీద ముద్దు పెట్టింది శ్రీజ. అప్పటి వరకున్న కోపం పోయి ఆశ్చర్యంగా చూశాడు. శ్రీజ ఏం చేసిందో గుర్తొచ్చి టక్కున తల తిప్పేసుకుంది. సిగ్గుతో శ్రీ మాత్రం బుగ్గ నిమురుకుంటూ ఆమె ముద్దు పెట్టిన ప్లేస్ని చేతితో తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అటువైపు తిరుగున్న శ్రీజని అతడి వైపుకు తెచ్చుకొని, ఏంటి బేబీ అంత ముద్దొచ్చానా? ముద్దు పెట్టావు అన్నాడు అల్లరిగా. ఏం మాట్లాడలేదు శ్రీజ. సిగ్గుతో కళ్ళు కిందకు వాల్చేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ లుక్ ఎట్ మీ అన్నాడు. చిన్నగా కళ్ళు పైకి తెస్తూ చూసింది. డోంట్ బీ షై బేబీ అంటూ ఆమెని దగ్గరికి లాక్కొని, నీ ఇష్టం వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు. నాతో నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు బేబీ. ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను. ఓన్లీ నీకు మాత్రమే అంటుంటే చిన్నగా నవ్వి నవ్వి అతడిని హత్తుకుంది. శ్రీ ఆమెను చుడుతుండగా మళ్ళీ వ్యాసన్ గారు అన్న మాటలు గుర్తొచ్చి టక్కున దూరం జరిగింది. ఏమైంది అన్నాడు. ఏం లేదు. మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం శ్రీ. మళ్ళీ అంకుల్ చూస్తే కోపడతారు. నాకు అది ఇష్టం లేదు. కాస్త డీసెంట్గా బిహేవ్ చేద్దాం. అయితే ఇంట్లో వద్దులే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు క్లోజ్గా ఉందాం. ఎందుకు ఇదంతా బాధ? కొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుందిగా. అమ్మో! అన్ని రోజులు నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. ఇప్పటికే చాలా డిస్టెన్స్తో ఉన్నాను. ఇక ఉండలేను బంగారం. ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి బాబు. ఇలా బయటపడితే ఎలా? కొన్ని రోజులు ఓపిక పడితే నీ ఇష్టం. ఇక నీకు నచ్చినట్లుగా ఉంటాను అనింది చిన్నగా గొనుగుతూ. ఏంటేంటి అన్నాడు వినబడనట్లు. తమరికి వినబడిందని నాకు తెలుసు గాని నేను వెళ్తాను శ్రీ. ఎవరైనా చూస్తే బాగోదు అంటూ పరుగున వెళ్తుంటే
టక్కున ఆమె చెయ్యి అందుకొని ఫోర్స్‌గా వెనక్కి లాగి, ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె అధరాలని మూసేశాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది శ్రీజ. అతన్ని దూరం నెట్టాలని లేదు. కానీ ఎవరైనా వస్తే బాగోదు అన్న టెన్షన్ మాత్రం పెరిగిపోతుంది. ప్రాయం తెచ్చిన వేడికి ఇద్దరిలో మలిమొద్దు అనుభూతి పెదవులని వీడను అంటుంటే మైమరుపుగా కళ్ళు మూసింది శ్రీజ. అతడి చేతులు మాత్రం ఆమె నడుముని మీటుతుంటే ఆమెలో వేడి ఆవిర్లు అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి నిమురుతూ ఆమె గుండెలకి అదుముకుంది. ఇక అతనిలో కోరికలు పెరిగి ముద్దు తీవ్రతని పెంచగానే శ్రీజకి ఊపిరి భారమయ్యేసరికి ఏం చేస్తున్నానో సెన్స్లోకి వచ్చి కళ్ళు తెరిచి అతన్ని చూసింది. అతని కళ్ళల్లో ఏదో కావాలి అన్న కోరిక స్పష్టంగా తెలుస్తుంటే నెక్స్ట్ జరిగే పరిణామాలకి భయం వేసి టక్కున పెదవులు వీడి అతన్ని దూరం నెడుతుంది. ఈ లోకంలోకి వచ్చి ఆమెను చూశాడు. కళ్ళు కిందకి దించి ఏడుస్తూ కనిపించింది. ఒక్కసారిగా కంగారు అనిపించి ఏమైంది అన్నాడు. అంకుల్ మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాం. నువ్వంటే అబ్బాయివి, చొరవ తీసుకుంటాం, తప్పులేదు. నాకు ఉండాలిగా కాస్త బుద్ధి. క్షమించు శ్రీ, వయసు కదా, నీ టచ్కు ఫీల్ అయ్యి నిన్ను దూరం నెట్టలేకపోయాను. అమ్మాయిలకి ఇంత కంట్రోల్ లేకపోవడం అస్సలు మంచిది కాదు. సారీ శ్రీ, నేను నీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను అంటుంటే వియర్డ్గా చూసి అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు కంట్రోల్ లేకపోవడం ఏంటి? ముద్దు పెట్టింది నేను కదా. నువ్వే పెట్టావు కానీ నేను నీకు సహకరించాను కదా. నేను నిన్ను దూరం పెడితే ఇంతవరకు వచ్చుండేది కాదు కదా అంటుంటే ఎందుకు బేబీ తప్పుని నీ మీద వేసుకుని నిన్ను నువ్వు నిందించుకుంటావు? ఇందులో నీ తప్పేం లేదురా. ప్లీజ్ శ్రీ, నాకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. మనం మరీ ఇంత క్లోజ్గా ఉండడం ఇద్దరికీ మంచిది కాదు. వయసులో ఉన్న మత్తులో ఏం చేసేది కూడా అర్థం కాదు. టీనేజ్ కదా, అలాగే ఉంటుంది. మనల్ని ఇంత క్లోజ్గా ఎవరైనా చూస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. నా వల్ల ఇంట్లో గొడవలు జరగడం ఇష్టం లేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. నా వల్ల మీకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు. నిన్ను నిందించే పని నేనెప్పుడు చేయను. నువ్వు బాధపడ్డా సరే ఇంట్లో వాళ్ళు ఎవరు హర్ట్ కాకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీజ. వెళ్తున్న ఆమెని విచిత్రంగా చూస్తూ అసలేమైంది? ఎందుకు ఇలా చేస్తుంది? ఇంటికి తీసుకొచ్చి తప్పు పని చేశానా? డాడ్, అసలేం చేస్తున్నారు మీరు? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఛా అని గోడకి ఓ పంచ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీ. శ్రీజ తన రూమ్కి వెళ్ళి శ్రీతో హార్ష్గా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది. కాసేపటికి ఇది లంచ్ టైం కదా, లంచ్ చేయాలి అని గుర్తొచ్చి బయటకు వచ్చింది. కిచెన్ ఎక్కడ ఉందా అని చూస్తుంది కానీ దొరకడం లేదు. ఇక మేడ్ అట్నుండి వెళ్తుండడంతో ఆమెను పిలిచి కిచెన్ ఎక్కడా అని అడుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందమ్మా అంటుంటే సరే అని ఆమెకు ఒక స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తుండగా నువ్వు చిన్నబాబు ఫ్రెండ్వా అంటుంటే అవునాంటీ, ఓకే అని నవ్వి ఆ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక శ్రీజ మెట్ల వైపు నడుస్తూ వెళ్తుంటే లిఫ్ట్ ఉంది కదమ్మా, అటువైపు ఎందుకు వెళ్తున్నావు అంటుంటే నవ్వి ఆమె వెళ్ళిన వైపు వెళ్ళింది. ఇక కిందకి వచ్చి మేడ్ ఎవరెవరు ఏం తింటారో తెలుసుకొని వెజిటేబుల్స్ తీసుకొని కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను, మీరు కుక్ చేయండి అనింది మేడ్. వద్దాంటీ, మొత్తం పని నేనే చేసుకుంటాను, మీరు రిలాక్స్ అవ్వండి అంటుంటే పర్లేదమ్మా, అది కాదాంటీ, నాకు మీ పెద్ద సార్ టెస్ట్ పెట్టాడు, మీ హెల్ప్ తీసుకుంటే బాగోదు. ఇప్పటి నుండి అన్ని పనుల్ని నేనే చేస్తాను, ఏం చేయాలో చెప్పండి అంటుంటే మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు అన్నీ చెబుతుంది మేడ్. ఇక శ్రీజ ఆమెతో మాట్లాడుకుంటూనే కూరగాయలు కట్ చేయడం ఫినిష్ చేసుకుంది. ఇక ఎవరికి ఏమిష్టమో ఒక్కొక్కరికి ఒక్కో కర్రీ చేస్తూ దానికి సైడ్ డిష్గా రసం, అప్పడాలు. ఆమె మొదటిసారి కిచెన్లో వండుతున్నందుకు ఒక స్వీట్ చేసి అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది శ్రీజ. అందరినీ కిందకి రమ్మనడానికి ఒక బెల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయగానే ఇంట్లో వాళ్ళందరూ కిందకి వచ్చారు. వ్యాసన్ గారు కూడా లంచ్ టైంకి ఇంటికి వచ్చారు. ఒక శ్రీ రాకపోవడంతో శ్రీజకి చాలా బాధేసింది. ఇక తనని తర్వాత కూల్ చేయొచ్చు అని ముందు ఇంట్లో వాళ్ళకి గిన్నె నిండా వడ్డించి పక్కన నిలబడింది. మొదటిసారి ఒక కొత్త వ్యక్తి చేతితో వంటలు టేస్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఎలా ఉంటుందా అని ఎగ్జైటింగ్గా తినడంలో పడిపోయారు. ఇక ఫస్ట్ ముద్ద టేస్టీగా అనిపించి ఫాస్ట్గా తినేశారు. ఇక ఒక్కసారిగా నోట్లో నుండి చెవుల్లో నుండి వేడి ఆవిర్లు, ఫేస్లన్నీ ఎర్రగా మారిపోయాయి. ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉన్నారు. శ్రీజ కంగారుగా ఏమైందంటీ అని వాసవి తల తడుతుంటే కర్రీస్లో ఇంత కారం ఉందేంటి, మేము ఇవి తింటే ఉంటామా అనింది ఈషా. ఇంత స్పైసీనెసా,
ఇంట్లో అందరూ మేడ్స్ ఉన్నారు కదా, నీకు వండడం రాకపోతే వాళ్ళతో చెప్పాల్సింది. ఇలా ఎక్కువ స్పైసీనెస్ పెంచి మా కడుపులు మండేలా చేస్తావా అని అరుస్తుంటే, అలాంటప్పుడు తమరే వండుకొని తినాలి మరి. ఇలా పక్కన వాళ్ళ మీద అరవడం కాదు అంటూ కిందకి దిగుతున్నాడు శ్రీ. అతని మాటలకి ఒక్కసారిగా అందరూ తల తిప్పి చూశారు. అసలు వంటలు ఎంత స్పైసీగా ఉన్నాయో తెలుసా చిన్నా అనింది ఈషా. నాకు తెలుసక్క, స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే తక్కువ చేయమని చెప్పాలి, కానీ ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదు అంటుంటే ఏం మాట్లాడలేదు ఈషా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.